జాతక కథ. కోటలో కుక్కలు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి సమీపాన గల రుద్రభూమిలో సునకంగా జన్మించి 100 కొలది సునకాలకు పెద్దగా ఉంటూ వచ్చాడు. ఒక రోజున రాజు తన రథం మీద విహారానికి వెళ్ళి సూర్యాస్తమయ సమయంలో కోటకు తిరిగి వచ్చాడు. పరిచారకులు రథం, గుర్రాలను శాలకు తోలుకుపోయి రథాన్ని రాజుగారి మేడ పక్కన ఉన్న ఆవరణలో వదిలారు. ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి రథం బాగా తడిసిపోయింది. రాజుగారి పెంపుడు కుక్కలు మేడ దిగి వచ్చి రథానికి ఉన్న తోలు సామగ్రిని సాధ్యమైనంత వరకు కొరికి తినివేసినాయి. మర్నాటి ఉదయం పరిచారకులు రాజు వద్దకు పోయి సంగతి చెప్పారు. రాజు పట్టరాని కోపంతో, కుక్కలు నా విహార రథానికే ఇంతటి హాని చేసినయ్యా, కనపడిన కుక్కనల్లా చంపేయండి అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞతో రాజ్యంలోని కుక్కల వధ ప్రారంభమైంది. కొన్ని కుక్కలు రాజసేవకులను తప్పించుకుని బోధిసత్వుడు ఉండే రుద్రభూమికి పోయి, అయ్యా, రాజుగారి రథానికి కట్టిన తోలు పరికరాలను ఏవో కుక్కలు కొరికి తిన్నవట. రాజుగారు కనపడిన కుక్కనల్లా చంపమని ఆజ్ఞాపించారు అని చెప్పినాయి. బోధిసత్వుడు వాటి మాట విని చాలా విచారపడ్డాడు. కోటలో ఉన్న రథం దగ్గరకు బయట నుంచి కుక్కలు వెళ్లే అవకాశం లేదు. ఆ ప్రాంతాన అహోరాత్రాలు కాపలా వాళ్ళుంటారు కనుక రథానికి కట్టిన తోలు పరికరాలను కోటలో ఉన్న కుక్కలే తిని ఉండాలి. నేరం చేసిన కుక్కలను రాజుకు పట్టి ఇచ్చి నా పరివారపు కుక్కలను రక్షించుకోవాలి అనుకున్నాడు బోధిసత్వుడు. ఆయన కుక్కలతో, మీరేమీ భయపడకండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పి ధర్మం జయించుగాక, రాజు న్యాయం పాలించుగాక అని మనసులో అనుకుంటూ కోటకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజు సభామండపంలో సింహాసనం మీద కూర్చుని న్యాయ విచారణ చేస్తూ తీర్పులిస్తున్నాడు. బోధిసత్వుడు సింహాసనం కిందుగా దూరిపోయి రాజు ముందు నిలబడ్డాడు. రాజభటులు ఆయన్ని పట్టుకోబోయారు. కాని రాజు వాళ్లను వారించాడు. బోధిసత్వుడు రాజుకు నమస్కరించి, మహారాజా, రాజ్యంలోని కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞాపించారట. అందుకు కారణం ఏమిటి అని అడిగాడు. అవి మా రథానికి కట్టిన తోలి పరికరాలన్నిటినీ తినివేసినాయి, అందుకే అలా ఆజ్ఞ ఇవ్వవలసి వచ్చింది అన్నాడు రాజు. ఆ నేరం చేసిన కుక్కలేవో తమకు తెలుసా అని అడిగాడు బోధిసత్వుడు. తెలియదన్నట్టు రాజు తల ఊపాడు. బోధిసత్వుడు, మహారాజా, నేరం చేసిన కుక్కలేవో తెలుసుకోకుండా మూకుమ్మడిగా రాజ్యంలోని కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞాపించడం ఏం న్యాయం? మీ భటులు కుక్కలన్నిటినీ చంపుతారా, లేక కొన్నిటినేమైనా ప్రాణాలతో వదులుతారా అని అడిగాడు. రాజ్యంలో ఉన్న కుక్కలను చంపమని ఆజ్ఞ ఇచ్చాను. కోటలో మా పెంపకంలో ఉన్న కుక్కలకు ఎటువంటి హాని జరగదు అన్నాడు రాజు. మీకు నేరం చేసిన కుక్కలేవో తెలియదు, అయినా కోటలో ఉన్న వాటిని వదిలి మిగతా వాటిని చంపమని ఆజ్ఞాపించారు. మీరు పక్షపాతం, ద్వేషం, అవివేకం, భయం అనే 4 అవగుణాలతో బాధపడుతున్నారు. ఇవి ఏమాత్రం రాజుకుండవలసిన లక్షణాలు కావు అన్నాడు బోధిసత్వుడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, అయితే నీ బుద్ధిబలం ఉపయోగించి మా రథపు తోలు సామగ్రిని కొరికి తిన్న కుక్కలేవో చెప్పగలవా అని అడిగాడు. ఆ నేరం చేసినవి కోటలో మీ పెంపకంలో ఉన్న కుక్కలే, ఆ సంగతి రుజువు చేయగలను అన్నాడు బోధిసత్వుడు. ఏది, రుజువు చెయ్యి, నా ఆజ్ఞను తక్షణం ఉపసంహరించుకుంటాను అన్నాడు రాజు. బోధిసత్వుడు రాజుతో కొంత మజ్జిగ, గరికపోచలు తెప్పించమన్నాడు. పరిచారకులు అవి తేగానే గరికపోచలను రుబ్బించి మజ్జిగలో కలిపి కోటలోని కుక్కల చేత దాన్ని తాగింపచేశాడు. 1-2 క్షణాలు గడిచేంతలో కోటలోని కుక్కలు వాంతి చేసుకోవటం ప్రారంభించినాయి. అవి తిన్న తోలు ముక్కలు ఇంకా పూర్తిగా జీర్ణం కానివి బయటపడసాగినాయి. ఇది చూసి ఆశ్చర్యపోతున్న రాజుతో బోధిసత్వుడు, మహారాజా, మీ పరిచారకులు కుక్కలకు సరిగా ఆహారం పెట్టనందువల్ల అవి ఆకలికి తాళలేకపోయి మీ విహార రథపు తోలు సామాన్లను కొరికి తిన్నవి, ఇది వాస్తవం అన్నాడు. రాజు పరమానంద భరితుడై, ఈయన సునక రూపంలో ఉన్న బోధిసత్వుడు తప్ప వేరెవ్వరూ కాదు అని సభలోని వారికి చెప్పి తన శ్వేత ఛత్రాన్ని ఇచ్చి బోధిసత్వుణ్ణి భక్తితో పూజించాడు. బోధిసత్వుడు రాజుకు ధర్మబోధ చేసి రుద్రభూమిలో ఉన్న తన పరివారాన్ని కలుసుకునేందుకు వెళ్ళాడు. రాజు
కోటలోని కుక్కల పోషణ చూసే సేవకులను పిలిపించి విచారించగా వాళ్ళు ధనం కొంత అపహరిస్తూ కుక్కలకు సరిగా తిండి పెట్టడం లేదని తెలిసింది. ఆయన వాళ్ళను తగు విధంగా శిక్షించి కొత్త వాళ్లకు కుక్కల పోషణ భారం ఇచ్చాడు. రాజు ఆనాటి నుంచి కోటలో ఉండే కుక్కలకే కాక రాజ్యంలోని కుక్కలన్నిటికీ తగిన ఆహారం పెట్టడానికి కావలసిన సదుపాయాలన్నీ చేశాడు. ఆ తర్వాత రాజు బోధిసత్వుడి బోధలు వింటూ తన జీవితంలో అనేక మంచి కార్యాలు చేశాడు. బోధిసత్వుడు ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు లోకానికి ధర్మోపదేశాలు చేసి ఎంతో మందికి తరుణోపాయం చూపాడు. కథ సమాప్తం. ఉత్తమ విద్య. పూర్వం జ్ఞానప్రియుడనే యువకుడు చిన్నతనం నుంచి కాశీలో ఉండి గొప్ప గొప్ప గురువులకు శుశ్రూష చేసి సకల విద్యలు అభ్యసించాడు. అతని పాండిత్యాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రతివారూ మెచ్చుకున్నవారే. కాని జ్ఞానప్రియుడికి ఒక విధమైన అసంతృప్తి పట్టుకుంది. ఇన్ని విద్యలు నేర్చుకున్నాను, కానీ జీవయాత్ర సుఖంగా సాగించడానికి ఇందులో ఒక్కటి పనికిరాదు. నా చదువులో ఏదో లోటుంది, అది పూర్తి చేస్తే గాని సంసార సాగరంలో అడుగు పెట్టను అనుకున్నాడతను. జ్ఞానప్రియుడు ఎందరో పండితుల దగ్గరికి వెళ్ళాడు. తాను చదివిన విద్యలన్నీ వారికి చెప్పి, నా విద్య పూర్తి కావటానికి నేనింకేం చదవాలో దయచేసి చెప్పండి అని అడిగాడు. వారు అంతా విని, నీ చదువు అంతా ముగిసింది అన్నారు. ఒక్క వృద్ధుడు మటుకు, నాయనా, నీ చదువు ఇంకా కొద్దిగా దిగబడి ఉంది, కానీ నీకా విద్య నేర్పగలవాడు ఒక్కడే ఉన్నాడు. అతను కమ్మరి పని చేసుకుంటూ ఫలాని గ్రామంలో ఉంటాడు. అతనికి శుశ్రూష చేస్తివా, నీ చదువు పూర్తి అవుతుంది అని చెప్పాడు. జ్ఞానప్రియుడికి వృద్ధుడి మాటలయందు గురి కుదిరింది. తన చదువు పూర్తి అవుతుంది గదా అన్న ఆనందం కూడా కలిగింది. ఆయన చెప్పిన ప్రకారం ఆ కమ్మరిని వెతుక్కుంటూ ఆయన ఉండే గ్రామానికి వెళ్ళాడు. కొలిమి తిత్తివేస్తున్న కమ్మరి ముందు సాష్టాంగపడి, సకల విద్యలు పూర్తి చేశాను, కానీ నా చదువు ఇంకా కొంచెం మిగిలిపోయింది, అనుగ్రహించి జీవితానికి అక్కరకు వచ్చే విద్య నేర్పండి అని వేడుకున్నాడు. కమ్మరి కొలిం ముందు నుంచి లేచి, అట్లా కూచుని తిత్తివెయ్యి అన్నాడు. జ్ఞానప్రియుడు తిత్తివెయ్యసాగాడు. ఆ రోజు గడిచింది, ఆ వారం గడిచింది, ఆ నెల గడిచింది, ఆ సంవత్సరం కూడా గడిచింది. జ్ఞానప్రియుడు రోజు తిత్తి వేస్తూనే ఉన్నాడు. కమ్మరి అతనితో ఏమీ మాట్లాడనే లేదు. నేనెందుకు వచ్చానో ఆయనకు తెలుసు కదా, మళ్ళీ జ్ఞాపకం చేయడం దేనికి అని జ్ఞానప్రియుడు ఊరుకున్నాడు. కాని తాను వచ్చి సంవత్సరం నిండినా గురువుగారు తన సంగతి ఎత్తకపోవడం గురించి జ్ఞానప్రియుడు ఖిన్నుడై తిత్తి వేయడం ఆపి ఒకనాడు కమ్మరితో, స్వామి, నా చదువు అన్నాడు. తిత్తి వెయ్యి అన్నాడు కమ్మరి. అంతే, గురువు అంతకంటే ఇంకేమీ అనలేదు. జ్ఞానప్రియుడు కూడా మళ్ళీ ఆ ప్రసక్తి ఎత్తలేదు. ఈ విధంగా 5 ఏళ్లు గడిచాయి. ఒకనాడు ఉదయం జ్ఞానప్రియుడు కొలిమి వద్దకు వచ్చి కూర్చొని తిత్తి చేత పట్టుకుంటుండగా కమ్మరి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేశాడు. జ్ఞానప్రియుడు లేచి నిలబడి నమస్కారం చేసి, ఏమిటి గురువుగారు అన్నాడు. నాయనా, నీ చదువు పూర్తి అయ్యింది. నువ్విక ఇంటికి పోయి పెళ్ళాడి సుఖంగా సంసారం ఈదగలవు. అన్ని విద్యలను మించిన సహనం సంపాదించుకున్నావు అన్నాడు కమ్మరి. జ్ఞానప్రియుడు పరమానంద భరితుడై తన గురువు వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి గృహస్థ ధర్మం స్వీకరించి కలకాలం సుఖంగా జీవించి గొప్ప జ్ఞాని అనిపించుకున్నాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.